అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఈరోజు ఒక స్త్రీ చెడు దృష్టి అనేది కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాశి వారికి. అయితే ఆ చెడు దృష్టి ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి కలది. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి చెడు దృష్టి నుండి తప్పించుకోవడానికి మరి ఈ రాశి వారు ఏం చేయాలంటే మరి చక్కగా హనుమాన్ రక్ష యంత్రం మెడలో ధరించాలి, లేదా మరి కాల భైరవ రూపంని కానీ మెడలో ధరించాలి. ఈ విధంగా చేసినట్లయితే కనుక ఎటువంటి చెడు దృష్టి నరదృష్టి అనేది మీకు తగలకుండా ఉంటుందన్నమాట. ఇష్టమైనటువంటి బంధువులను కలిసేటప్పుడు మీరు ఈరోజు చాలా సంతోషంగా భావిస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దటం అనేది ఈరోజు మీకు దృష్టికి వస్తుంది. జీవిత భాగస్వామితోటి కలిసి దైవ దర్శనాలు కూడా చేసుకోగలుగుతారు. వ్యాపారాలు అయితే లాభసాటిగా మరి సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి కూడా సాధిస్తారు. ఆదాయానికైతే లోటు ఉండదు, కానీ ఖర్చులు బాగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. యోగా వ్యాయామం చేయటం వలన శుభప్రదమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. కొందరు బంధువులతోటి అకారణంగా మాట పట్టింపులు తలెత్తుతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. తల్లిదండ్రుల్లో ఒకరికి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉద్యోగ సాదాసీదాగానే మరి సాగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ పొందే అవకాశం కూడా ఉంది. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. బంధుమిత్రులతోటి శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతోటి సరదాగా గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పలుకుబడి పెరుగుతాయి. చేపట్టిన పనులు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలను విస్తరించాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తారు. ఉద్యోగంలో వడదడుకుల్ని అధిగమిస్తారు. అది ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం కూడా చేస్తారు. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి కూడా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. కొందరు ప్రముఖులతోటి లాభదాయక పరిచయాలు కూడా ఏర్పడతాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలను తీసుకోవడం అనేది మంచిది. ఉద్యోగ వ్యాపారాల్లో కొందరు ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకారాలు అందజేస్తారు. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి సమయం బాగా అనుకూలంగా కనిపిస్తుంది. వ్యాపారాలకు ఆశించిన లాభాలు కూడా అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అయితే లభిస్తాయనిపిస్తుంది. ఈరోజు మరి రాశి వారికి మరి చక్కగా మరి ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో మరియు ఎవరికైతే డబ్బు ఎక్కువగా ఇంట్లో రావాలి నిలవాలి మరి అనుకుంటున్నారో మరి వారైతే ఈరోజు ఈ పరిహారం అయితే చేయాలి. మరి నవగ్రహాల్లో గురుడు యొక్క మరి అనుగ్రహం అనేది కలగాలి రాశి వారికి. దాని కొరకు మరి గురుడు వలన గురుడి యొక్క ప్రభావం వల్ల ఈ గ్రహాలలో పెళ్ళిళ్ళ నిశ్చయం అవుతాయి. మరియు ఎవరికైనా సరే బంగారం ఎక్కువగా కొనాలనే ఆసక్తి ఉన్నా కూడా ఈ రాశి వారికి ఈ పరిహారము చాలా ఉపయోగపడుతుంది. అయితే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మెచ్చుకోలు కూడా లభిస్తాయి. దీని వలన మీకు గురుబలం కావాలి కాబట్టి గురువుని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ రాశి వారైతే కుంకుమ పువ్వుని తడిపి నుదుటిపైన కంఠం దగ్గర నాభి దగ్గర బొట్టులాగా పెట్టుకోవాలి రాశివారు. ఇలా చేయటం ద్వారా వీరికైతే ఈరోజు శుభదినముగా ఉంటుంది. అనుకున్నటువంటి కార్యాల్లో సఫలీకృతం అవుతారు. అడ్డంకులు తొలగించబడతాయి. ఈరోజు 21 నల్ల మిరియాలు తీసుకొని మరి ఒక పొట్లంగా కట్టి దిండు కింద పెట్టుకొని నిద్రపోవడం వల్ల కూడా మరి ఆ మిరియాలను కర్పూరం ఆ తర్వాత మీరు ఉదయం లేచిన తర్వాత ఆ మిరియాలను కర్పూరం దీపంలో కాల్చటం వల్ల మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రాశి వారికి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాలు అయితే చాలా ఉపకరిస్తాయి. లక్కీ సంఖ్య 21, లక్కీ కలర్ బూడిద. పరిహారంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.